హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. వీడియో ఎన్ని వరకు చూడండి, మీకు కూడా నచ్చుతుంది. దీన్ని చాలామంది ఉల్లగడ్డ పులుసు కూర అని కూడా అంటారు, పొటాటో కర్రీ అని. కానీ నేను దీంట్లో పొటాటో మాత్రమే కాదు, క్యారెట్, బీన్స్ కూడా వేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఇలా బీన్స్, క్యారెట్, పొటాటో అయితే తరిగి ఇలా వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను. వాటర్లో వేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఆనియన్స్, 1 ఆనియన్ అండ్ 2-3 టమాటోస్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. క్యారెట్, పొటాటో అయితే కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటన్నిటితో రెసిపీ అయితే చేస్తున్నాను. వీడియో ఎన్ని వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో ఆనియన్స్ని మనం బాగా వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం బాగా వేయించేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. కొంచెం గోల్డ్ బ్రౌనిష్ కలర్ వస్తాయి. సాల్ట్ వేసాను నేను, తొందరగా వేగాలి అని చెప్పి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే వేయించుకోండి. నెక్స్ట్ కరివేపాకు అయితే వేసాను, అడుగు అంటకుండా చూసుకోండి. నెక్స్ట్ టమాటోస్ వేసాను. సో టమాటోస్ అనేది మంచిగా మగ్గాలన్నమాట. కొంచెం ఉప్పు, కారం, పసుపు అయితే నేను వేసాను. తగినంత వేసుకోండి, మీకు కారం ఎంత కావాలి ఏంటి అనే దాన్ని బట్టి చూసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే టమాటోస్ ఇలా మంచిగా మగ్గిపోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. నెక్స్ట్ గరం మసాలా వేసాను నేను, 1 టీ స్పూన్. కొంచెం బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ అనేది పైకి ఇలా రావాలన్నమాట. సో అప్పుడే అది బాగా మగ్గిందనేసి మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇలా వాటర్లో పెట్టుకున్నవి వెజిటబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ వాటర్ లేకుండా ఇలా వేసుకోవాలన్నమాట. పొటాటోస్, క్యారెట్, బీన్స్. పొటాటోని మేము ఉల్లగడ్డ అని కూడా అంటాము. ఉల్లగడ్డ, క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసి ఇలా కలుపుకోవాలి మనము. నేను చూపిస్తున్న విధంగా అయితే మంచిగా కలుపుకోండి. సో ఆ మసాలా అనేదంతా కూరగాయలకి బాగా పట్టుకుంటుంది అనమాట. కొద్దిసేపు అలానే వేయించుకోండి. నెక్స్ట్ కొత్తిమీర తరుగునైతే వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత చూస్తుంటేనే కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, నోరూరిపోతుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. నార్మల్గా ఓన్లీ పొటాటో వేస్ట్ చేసుకోవడం కంటే ఇలా క్యారెట్, బీన్స్ కూడా యాడ్ చేసామనుకోండి, కర్రీ ఇంకా బాగా వస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది. వెజిటబుల్స్లో ఉన్న ప్రోటీన్స్ కూడా మనకు బాగా అందుతాయి. ఇలా మంచిగా కలుపుకోవాలి మనము. ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ అయితే నేను వేసాను. సో మంచిగా ఇలా కలుపుకొని నెక్స్ట్ 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనము. 1 విజిల్ అయితే రావాలి. కుక్కర్ మూత అయితే నేను పెట్టేస్తున్నాను. మంచిగా కుక్ అవుతుంది. జస్ట్ 1 విజిలే చాలు. ఇలా వెజిటబుల్స్ కడిగిన వాటర్ని అయితే నేను చెట్లకైతే పోసేస్తాను. వాటర్ని వేస్ట్ చేయకూడదు. మీరు కూడా ఇలా వెజిటబుల్స్ వాటర్ని వేస్ట్ చేయకుండా చెట్లకైతే వేసేయండి. ఇలా 1 విజిల్ తర్వాత నేను ఓపెన్ చేసి చూసాను అనమాట. ఎంత బాగా వెల్ కుక్ అయిందనమాట. మరీ అంత మెత్తగా కాదు, మరీ అలా అని కాదు, చాలా బాగుంది. మంచిగా బాయిల్ అయిపోయింది. చూడండి, ఇలా స్మాష్ చేసుకోవాలి. సో రెడీ అయిపోయింది మనకు రెసిపీ. ఇందులో మనం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. సో లేట్గా అయినా వేయచ్చు ధనియాల పొడి, అంతా మనకి ముందే వేయాలని ఏం లేదు. ఇప్పుడైనా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంది రెసిపీ అయితే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకు నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇది పూరీలోకి, చపాతీలోకి, కలర్ రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.